అందరికీ హాయ్. నేను మీ లత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే హైదరాబాదీ గ్రీన్ చికెన్ దమ్ బిర్యానీ అయితే చూపించబోతున్నాను. చాలా సింపుల్గా, చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు ఇంట్లోనే. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని అందులో గార్లిక్ వేసుకోవాలి. ఈ గార్లిక్ అనేది పూర్తిగా ఒలుచుకొని అవసరం లేదు. అల్లం కొద్దిగా తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి 2 తీసుకొని అందులోకి ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకోవాలి. కొద్దిగా పుదీనా తీసుకోవాలి. కొద్దిగా పాలకూర తీసుకోవాలి, పాలక్. ఇప్పుడు ఇక్కడ కొత్తిమీర కొద్దిగా తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు మనము పెట్టేసుకొని ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాము. ఇలాచి, లవంగ, పట్ట, సాజీరా, అనాసి పువ్వు, ఇందులోకి మసాలాలోకి ఏం కావాలో అన్నీ కూడా తీసుకోవాలి. ఇలా బిర్యానీ ఆకు కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటే టేస్ట్, స్మెల్ అనేది చాలా బాగుంటుంది. అందుకని ఇలా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత చల్లారనిచ్చి పొడి చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా పౌడర్ చేసి సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన గిన్నె పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది. ఈ గ్రీన్ దమ్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఫుడ్ కలర్ మనం వాడట్లేదు. ఫుడ్ కలర్కి బదులుగా పాలకూర అనేది యూజ్ చేస్తున్నాము. అందుకోసమని పాలకూర వేసాము. లేదంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఇక్కడ మనకు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పట్టుకున్నటువంటి కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. పాలకూర పాలకూర వేయడం వల్ల ఫుడ్ కలర్ అనేది యూజ్ చేయకుండా మనకి కలర్ అనేది చాలా బాగా వస్తుంది. హెల్తీ కూడా. అందుకోసమని పాలకూర యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఇష్టం లేని వాళ్ళు ఫుడ్ కలర్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా గరం మసాలా అయితే వేసేసుకోవాలి. మనం ముందుగా పట్టి పెట్టుకున్నాము కదా, మిక్సీ పట్టుకున్నాము. అలా గరం మసాలా ఒక 2 టేబుల్ స్పూన్ వేసాను. రైస్ క్వాంటిటీ పెరిగితే ఇంకో కొద్దిగా పెంచుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి, మంచిగా అయితే మనకు కలిసిపోయింది. ఇప్పుడు కారం వేసుకోవాలి. ఈ కారము ఇవన్నీ కూడా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాయి. చూడండి, కలర్ కూడా మనకు మంచి కలర్ వచ్చింది కదా. ఇలా ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసేసుకోవాలి. నేను ఇక్కడ 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్ అయితే తీసుకున్నాను. 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్ అనేది బాగుంటుంది. 1.5 కూడా వేసుకోవచ్చు నచ్చని వాళ్ళు. ఇలా చికెన్ అంతా వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయ్యింది. ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఇక్కడ 4 అవర్స్ అయితే ముందుగా బిర్యానీ రైస్ అనేది నానబెట్టాను. ఈ బిర్యానీ రైస్ ఎంత నానితే అంత మంచిగా వస్తుంది మనకు. ఎక్కువగా నానింది కాబట్టి మనం ఎక్కువగా కలపకూడదు. ఇలా బిర్యానీ రైస్ అంతా కూడా వేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. రైస్ అయితే ఎంతైతే తీసుకున్నారో మీరు బిర్యానీకి కొద్దిగా తక్కువగా తీసుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ బియ్యం కూడా నానాయి కాబట్టి. ఇలా రైస్ వేసుకొని వాటర్ వేసుకొని కొద్దిగా సేపు ఆగాలి. ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టేసాము. చూడండి, మనకైతే ఇలా వాటర్ అనేది చాలా వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు కొద్దిగా ఒకసారి కలిపేసుకోవాలి. ఎక్కువగా కడపకూడదు. కలిపితే ఈ రైస్ అనేది విరిగిపోతుంది మనకి. అందుకని ఇలా కలపకుండా ఎక్కువగా మామూలుగా ఇలా కలుపుకొనేసి మూత పెట్టేసుకోవాలి. దీని మీద ఇంకా కొద్దిగా పుదీనా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. గీ వేసుకోవాలి. దీనిపైనంగా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉంచేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా. చూడండి, గ్రీన్ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. రైస్ కూడా చూడండి చాలా పొడి పొడిగా వచ్చేసింది. చూపిస్తున్నాను చూడండి, ఇలా పొడి పొడిగా రావాలి. ఇలా పొడి పొడిగా రావాలి అంటే
ఎక్కువగా మనం కలపకూడదు. వాటర్ అనేది చూసి వేసుకోవాలి. ఎక్కువైతే బిర్యానీ అనేది మెత్తగా అయితుంది. ఇలా వచ్చేస్తుంది. చాలా సింపుల్ కదా అండి. ఈజీగా కూడా చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్‌లోనే మీకు వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.